రాజకీయం ద్వారా అయితే రీచ్ ఎక్కువ ఉంటుంది. దానికి నాన్న ఉన్నారు కదా, నాకెందుకు అవన్నీ? మీ నాయనకి నువ్వన్నా చెప్పమ్మా. ఆయనతో జనాలకి ఎంత అవసరమో ఆయనకి రాజకీయం కూడా అంతే అవసరం. మేం చాలాసార్లు అడిగి చూసినాం, ఒక్కసారి కూడా మా మాట వినకపాయే. ఆ కాంగ్రెస్ పార్టీకే విధేయుణ్ణి అంటుంటాడు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా పోయింది. కనీసం ఇప్పటికైనా మాతో చేరమని చెప్పమ్మా. నాకు మరొక దారి లేదంటుండావా వదినా? మనమిలా తలో పక్కా విడిపోయి అవమానం పాలు కావద్దంటాండాను. ఆలోచించు వివేక. అందరం కలిసుంటేనే కదా కుటుంబానికి గౌరవం, బలం ఉంటుంది కదా. నువ్వొక్కడివే ఇలా ఏం చేస్తావు చిన్నాయనా? నువ్వు పార్టీలో ఉంటే నీ పక్కన బలం ఉంటాది. ఎప్పుడూ నాకు ఒంటరిగా పోరాడడం అలవాటై ఉండాది. నన్ను నమ్ముకున్న వాళ్ళకి కాస్త సాయంగా ఉంటే అదే చాలు. అమ్మా సునీత, నువ్వైనా చెప్పమ్మా మీ నాయనకి. ఎందుకంత మొండి పట్టు పట్టుకుని కూర్చుండావు నాయనా? వీళ్ళు తప్ప మనకెవరుండారు? ఏదైనా అందరూ కలిసే చేయండి, అది రాజకీయమైనా ఇంకేదైనా. సరే వినండి, మీరన్నట్టే కానియండి. దేవుడి దయతో ఈరోజు వాతావరణం కూడా చల్లగా ఉంది. చక్కటి చిరునవ్వులతో ఆప్యాయతను చూపిస్తూ ప్రేమానురాగాలు పంచిపెడతా ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. తెలుగు వారి గుండెల్లో, తెలుగు రైతుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే ఒక మహా వ్యక్తి, ఓ మంచి మనిషి వైఎస్ఆర్ గారు, నాన్నగారు. దానితో పాటు నాన్నగారు లేని లోటుని మా చిన్నాయన వివేకానందరెడ్డి గారు తీర్చుతున్నారు. ఆయన మన పార్టీలో చేరడం వల్ల మనకు 1000 ఏనుగుల బలం వచ్చింది. ప్రజల ఆశీస్సులు, రైతన్నల ఆశీస్సులు, అక్క చెల్లెమ్మల ఆశీస్సులు ఎల్లప్పుడూ మన పార్టీకి ఉండాలంటే చిన్నాయన వివేకానందరెడ్డి గారి ఆశీర్వాదం మనకు చాలా అవసరం. ఇప్పుడు మన పార్టీ గురించి, మన కర్తవ్యాల గురించి చిన్నాయన
మీకందరికీ తెలియజేస్తాడు. ఈ 2 మాటలు చెప్పి నేను సెలవు తీసుకుంటా ఉన్నా. మా అన్న రాజశేఖర్ రెడ్డి బిడ్డ మన వైఎస్ జగన్ మంచి ఉద్దేశంతో పార్టీ పెట్టుండాడు. రైతులందరికీ అలాగే పేదలకు మంచి చేయాలని ఈ పార్టీ పెట్టుండాడు. ఈ పార్టీకి మా సపోర్టే కాదు, మీ అందరి సపోర్టు కావాలి. మీ అందరూ మీ జగనన్నని గెలిపించండి. నమస్కారం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో శివశంకర్ రెడ్డి నిలబెడదాం బావా. ఆయన మనకి ఎంతో సహాయం చేశారు కదా. బాబాయ్ నిలబడుతున్నాడు కదా. ఆయన కోసం మనకు సాయం చేసిన వారిని మర్చిపోతామా? ఆయన మనకు విలువ ఇవ్వనప్పుడు వీళ్లే కదండి మన పక్కన నిలబడ్డారు. భారతి నీకు అసలు సరే వదిలే భారతి. ఇప్పుడు అన్న ఎలా చెప్పితే అలా చేద్దామంతే. ఏదో సీటుకి ఆశపడి మిమ్మల్ని అడిగాం. దీనివల్ల అన్నకు బాధ అయితే మనకి సీట్ వద్దు. బాబాయిని ఇప్పుడు వద్దంటే అపోజిషన్కి వెళ్ళిపోతాడు. తర్వాత మన పక్కలో బల్లెమై కూర్చుంటాడు. ఇప్పుడే మన పరిస్థితి ఇలా ఉంటే ఇంకా ఆయన పవర్లో ఉంటే మన పరిస్థితి ఏందో ఆలోచించినారా? అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఇంతకు ముందు వివేక వేసిన ప్లాన్ ఈసారి మనం వేద్దాం. ఆయన్ని ఎమ్మెల్సీగా నిలబెడదాం, కానీ గెలవడు. పవర్లో లేని వివేక కాన్ఫిడెన్స్ తగ్గిపోయి కామ్గా ఉంటాడు. తరువాత ఎలక్షన్స్లో మనం చేయాల్సింది చేద్దాం. సరే కానివ్వండి. ఇలా ఈ ముగ్గురు కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాన్ని ఓడించడానికి ఉన్న అన్ని ప్రయత్నాలు చేస్తూ సకల విధాలా కష్టపడి సమిష్టి కృషి చేశారు. చివరికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డి ఘోర పరాజయం పాలయ్యారు. జాతీయ రాజకీయాల్లో ఎంపీగా, రాష్ట్ర రాజకీయాల్లో మంత్రిగా పనిచేసిన ఓ రాజకీయ నిపుణుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. తన వాళ్ల చేతుల్లోనే మోసపోయిన వైఎస్ వివేకానందరెడ్డి ఈ ఓటమితో ఆయన రాజకీయ జీవితానికి తెరపడుతుందా? దశాబ్దాల రాజకీయ జీవితంలో వివేకాకు ఈ ఓటమి అతిపెద్ద అవమానమైంది. దీని గురించి చాలా ఆలోచించారు. బాగుండావా నా బంగారు తల్లి? నిన్ను చూడాలని అనుకుంటుండా, ఈలోగా నువ్వే వచ్చేసినావు. ఈ నాయన మనసు నీకెట్టా తెలిసిపోతుండాది బంగారు తల్లి? నేను చెప్పడం వల్లేగా నువ్వు ఓడిపోయినావు. మన వాళ్లతో కలిసి ఉండమన్నానే కాని ఓడిపోమ్మని కాదు నాయనా. ఎందుకో ఈ ఓటమిని చూడలేకపోతుండాను. అయ్యో పిచ్చి నా తల్లి,
రాజకీయాల్లో ఓడిపోవడం గెలవడం సహజమే. ఇప్పుడు ఓడిపోయాను, ఇంకోసారి మళ్ళీ గెలుస్తాను. జనాల్లోకి పోయి తిరుగుతాను, ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుంటాను. నీకోసం వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తాను. ఎక్కడ తప్పు జరిగిందని తెలుసుకోవడానికి తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు.